the best academy. Welcome back to daily current affairs sessions of Harish Academy. Today we will discuss November 5th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలోనే అగ్రగామి సహకార సంస్థగా భారతదేశానికి చెందిన అమూల్ సంస్థ. ప్రపంచంలోనే అగ్రగామి సహకార సంస్థగా భారతదేశానికి చెందిన అమూల్ ర్యాంక్డ్ యాజ్ ఏ వరల్డ్స్ నెంబర్ 1 కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్. అమూల్ ర్యాంక్డ్ యాజ్ ఏ వరల్డ్స్ నెంబర్ 1 కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్. ఈ అమూల్ అనేది మనం వినే ఉంటాం, మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. అమూల్ డైరీ ప్రోడక్ట్స్, అమూల్ పాల ఉత్పత్తులు. ఈ అమూల్ పాల ఉత్పత్తుల్ని తయారు చేసేది గుజరాత్కు చెందిన ఒక కంపెనీ, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనే కంపెనీ, ఆ కంపెనీ తయారు చేసే డైరీ ప్రోడక్ట్స్, పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని అమూల్ బ్రాండ్తో అమ్ముతూ ఉంటారు, అమూల్ బ్రాండ్తో. ఇప్పుడు ఈ అమూల్ అనేది ప్రపంచంలోనే నంబర్ 1 కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్గా నిలిచింది. ఏ ర్యాంకింగ్ ప్రకారం అంటే వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 రిపోర్ట్ ప్రకారం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనే సంస్థ యూరప్కు చెందిన ఒక సంస్థ సహకారంతో, యూరప్కు చెందిన ఒక ఇన్స్టిట్యూషన్ సహకారంతో, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చేసి EU రైజ్, యూరోపియన్ యూనియన్ రైజ్ అనే ఒక సంస్థ. మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఇచ్చిన రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలోనే నంబర్ 1 కోఆపరేటివ్ ఆర్గనైజేషన్గా అమూల్కు చెందిన ఈ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిలిచింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది కోఆపరేటివ్ సెక్టార్ గురించి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి. మరి కోఆపరేటివ్ సెక్టార్ అంటే గుర్తు రావాల్సినది సహకార రంగము. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహకార మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం దీనికి మంత్రిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్. ఇక ఇండియాలో కోఆపరేటివ్ సెక్టార్ విషయానికి వస్తే ముఖ్యంగా డైరీ సెక్టారు, ఈ పాల ఉత్పత్తుల రంగానికి సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్ చాలా బలంగా ఉంది. అయితే ఈ కోఆపరేటివ్ సెక్టార్ని డిఫరెంట్ సెక్టార్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఫార్మింగ్ సెక్టార్లో కావచ్చు, ఈ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయబోతా ఉన్న భారత్ ట్యాక్సీ సర్వీస్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక కోఆపరేటివ్ సెక్టార్లో భాగంగానే దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సహకార్ సే సమృద్ధి అనే స్లోగన్ కూడా ఇచ్చారు. సహకార్ సే సమృద్ధి అంటే సహకారం, పరస్పరం సహకరించుకున్నట్టయితే మనము వృద్ధిని సాధించగలం అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. యూనియన్ హోమ్ మినిస్టర్, అదే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు జూలై 2025లో గుజరాత్లోని ఆనంద్ అనే ప్రాంతంలో భారతదేశపు మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. దాని పేరే త్రిభువనదాస్ సహకార్ యూనివర్సిటీ. ఈ త్రిభువనదాస్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్ ప్రాంతానికి చెందినవారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అంటారు. ఈ భారతదేశంలో ఈ సహకార రంగానికి పితామహుడిగా ఈయన్ని పిలుస్తారు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఈ సహకార రంగానికి సంబంధించి ఏదైనా సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిందా అంటే యునైటెడ్ నేషన్స్ 2025 ఇయర్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. యుఎన్ డిక్లేర్డ్ 2025 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో ఈ కాంటెక్స్లో కోఆపరేటివ్ సెక్టర్ అనేది మనకు చాలా కీలకం. సో ఇప్పుడు ఈ గుజరాత్కు చెందిన ఈ కంపెనీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏదైతే తన ప్రోడక్ట్స్ని అమూల్ పేరుతో అమ్ముతా ఉందో ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1గా నిలిచింది. మరి దేని ప్రకారం నిలిచింది అంటే బేస్డ్ ఆన్ జీడిపి పర్ క్యాపిటా ర్యాంకింగ్. అంటే జీడిపి పర్ క్యాపిటా అంటే ఒక దేశ జీడిపికి, ఒక దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఒక ఆర్గనైజేషను లేదంటే ఒక పర్సన్, ఒక సంస్థ లేదంటే ఒక వ్యక్తి ఎంత కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు, ఎంత తన వంతు సహకరిస్తూ ఉన్నాడు అనే దానిపైనే ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ జీడిపి పర్ క్యాపిటా ఇప్పుడు ఈ అమూల్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోఆపరేటివ్ సెక్టార్ అంటే యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిన 2025 త్రిభువనదాస్ సహకార్ యూనివర్సిటీ గుజరాత్. మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే ఫర్టిలైజర్ సెక్టార్లో ఉన్న ఒక
కోఆపరేటివ్ సంస్థ. ఇందాక చెప్పుకున్నట్టు కోఆపరేటివ్ సెక్టార్ అనేది కేవలం డైరీ సెక్టార్కు, అగ్రికల్చర్ సెక్టార్కు పరిమితం కాదు. ఇట్ ఆల్వేస్ ఎక్స్పాండ్స్ టు వేరియస్ సెక్టార్స్. ఫర్టిలైజర్ సెక్టార్ కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఇటువంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఇఫ్కో అనే భారతీయ సంస్థ, ఇఫ్కో అనే ఒక ఇండియన్ ఆర్గనైజేషన్ సెకండ్ ప్లేస్లో నిలిచింది ప్రపంచంలో. ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇది ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో నిలిచింది, వరల్డ్స్ నెంబర్ 2. సో ఇది మనకి ఈ సహకార రంగానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రిపోర్ట్ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 రిపోర్ట్ ఎక్కడ రిలీజ్ చేశారు అంటే ఖతార్ కంట్రీలోని దోహా సిటీలో రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు యూరప్కు చెందిన ఒక సంస్థ. నెక్స్ట్ వన్, ర్యాంకింగ్స్. QS ఆసియా ర్యాంకింగ్స్ 2025. QS ఆసియా ర్యాంకింగ్స్ ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. QS అంటే ఇక్కడ క్వాక్రెల్లీ సైమండ్స్ ఇది లండన్కు చెందిన ఒక ఆర్గనైజేషన్, లండన్కు చెందిన ఒక సంస్థ. ఈ సంస్థ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అలానే ఆసియా వైడ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టాప్లో ఉన్నాయని చెప్పేసి. అయితే ఇందులో ఏషియాకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2026. ఈ ఆసియా ప్రాంతంలో ఈ ఆసియా కాంటినెంట్లో ఏ యూనివర్సిటీస్ టాప్లో ఉన్నాయని చెప్పేసి 2026 ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్ నడుస్తుంది కదా. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2026 ర్యాంకింగ్లో ఆసియాలో ఏవి టాప్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇండియా నుంచి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇండియా నుంచి ఏ యూనివర్సిటీ టాప్లో ఉందో అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో టాప్ 100 ఆర్గనైజేషన్స్లో ఇండియా నుంచి 5 IITs, ఢిల్లీ యూనివర్సిటీ, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది. ఈ టాప్ 100లో ఇండియాకు చెందిన 5 IITs, ఢిల్లీ యూనివర్సిటీ, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఓవరాల్గా టాప్ 100లో 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఇక ఆసియాలో టాప్ వచ్చేసి హాంకాంగ్ కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్ నిలిచింది. సెకండ్ ప్లేస్లో చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్లో 2 యూనివర్సిటీలు సంయుక్తంగా థర్డ్ ప్లేస్లో నిలిచాయి. అవి 2 కూడా సింగపూర్కి చెందినవి. ఒకటి NTU సింగపూర్ అనే ఒక యూనివర్సిటీ, మరొకటి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. ఇవి 2 కూడా జాయింట్గా థర్డ్ ప్లేస్లో నిలిచాయి. సో మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి సంబంధించి హైలైట్స్ కూడా తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు టాప్ 100లో ఇండియా నుంచి 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో 5 IITs, అలానే ఢిల్లీ యూనివర్సిటీ, IISc బెంగళూరు. ఓవరాల్గా ఈ QS ఏషియా ర్యాంకింగ్స్లో ఇండియా నుంచి 294 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా 294 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక భారతదేశం నుంచి ఏది టాప్లో ఉంది అంటే IIT ఢిల్లీ 59th ప్లేస్లో ఉంది. IIT ఢిల్లీ. సో భారతదేశంలో టాప్ ప్లేస్ ఏది అంటే IIT ఢిల్లీ 59th ప్లేస్. ఇది QS ఏషియా ర్యాంకింగ్స్ 2026. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. సుప్రీంకోర్టు పోక్సో చట్టానికి సంబంధించి, పోక్సో చట్టం ఏదైతే ఉందో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, ఈ చిన్నపిల్లలపైన లైంగిక దాడులు జరుగుతూ ఉంటాయి కదా, ఆ చట్టం పైన ముఖ్యంగా ఆ చట్టం ఈ మధ్య ఎక్కువగా దుర్వినియోగం అవుతూ ఉంది, ఆ పోక్సో యాక్ట్ అనేది మిస్యూజ్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పోక్సో చట్టానికి సంబంధించి ఈ పోక్సో చట్టంని దుర్వినియోగం కాకోకుండా ఆపాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ చట్టం గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో మనం ఈ కాంటెక్స్ట్ తెలుసుకోవాల్సింది, ఏ యాక్ట్ కింద పోక్సో చట్టం ఏ సంవత్సరం తీసుకొని వచ్చారు, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏ ఆర్టికల్ను ఉపయోగించి ఒక తీర్పు ఇచ్చిందో తెలుసుకోవాలి. ఇటీవల పేపర్ చూస్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తన పవర్స్ను ఉపయోగించి ఇటీవల ఒక వ్యక్తి పైన నమోదైన పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ పోక్సో కేసును కొట్టివేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పోక్సో చట్టం అనేది ముఖ్యంగా ఈ కౌమార సంబంధాలను శిక్షించడానికి దీన్ని ఈ మధ్యన ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి కౌమార సంబంధాలు అంటే అడోలసెంట్ రిలేషన్షిప్స్. ఫస్ట్ ఇక్కడ పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలి. పోక్సో యాక్ట్ని 2012లో తీసుకొని వచ్చారు. 2012లో ఈ పోక్సో చట్టం
చైల్డ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే ఎవరైతే 18 ఏళ్ల లోపు కంటే తక్కువ వయసు ఉంటారో వాళ్ళని చైల్డ్గా పరిగణిస్తుంది. దిస్ యాక్ట్ డిఫైన్స్ చైల్డ్ యాజ్ ఎనీ పర్సన్ హూ ఈజ్ బిలో 18 ఇయర్స్. మరి ఇప్పుడు ఈ పోక్సో చట్టానికి సంబంధించి ముఖ్యంగా ఈ మధ్యన దుర్వినియోగం అవడానికి ప్రధాన కారణము ఇందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్, ఈ చట్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ అని చెప్పేసి ఏమని చెప్పిందంటే ఇటీవల ఆర్టికల్ 142ను ఉపయోగించి ఇటీవల ఒక వ్యక్తి పైన నమోదైన ఈ పోక్సో కేసును కొట్టివేస్తూ ఒక మాట అనింది. ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ పోక్సో కేసును ఎదుర్కొన్నాడో ఆ పర్సను ఒక మైనర్తో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆ మైనర్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ సెక్షువల్ యాక్టివిటీ ఏదైతే ఆ మైనర్తో పాల్గొన్నాడో అది ఆ క్రైమ్ ఏదైతే ఉందో అది లస్ట్తో చేసిన యాక్టివిటీ కాదు, జస్ట్ లవ్, అవుట్ ఆఫ్ లవ్, ప్రేమ ఉంది అతనికి. సో ఆ ప్రేమ వల్ల జరిగిపోయిన యాక్టివిటీ. సో ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అప్పుడు ఆ మైనర్ పైన ఆ యాక్టివిటీ అతను చేశాడో ఆ అమ్మాయే వచ్చి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మాకి ఒక చైల్డ్ కూడా ఉన్నారు, సో మేము హ్యాపీగా బతుకుతా ఉన్నామని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఉపయోగించి అతని పైన ఉన్న పోక్సో కేసుని కొట్టివేసింది. అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆర్టికల్ 142ను ఉపయోగించి ఇట్స్ ఏ క్రైమ్ కేమ్ అవుట్ ఆఫ్ లవ్ బట్ నాట్ అవుట్ ఆఫ్ లస్ట్ అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ అసలు ఫస్ట్ ఆర్టికల్ 142 ఏంటో తెలుసుకోవాలి. ఆర్టికల్ 142 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇస్తూ ఉన్నప్పుడు ఏ ఆర్టికల్ను ఉపయోగించి ఆ తీర్పు ఇస్తుందో తెలుసుకోవాలి. ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకి ఇది ఏమని అధికారాలు ఇస్తుంది, ముఖ్యంగా చట్టాలలో ఏవైనా లూప్ హోల్స్, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయడం కోసము ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఆ చట్టాల వల్ల వాళ్ళకి కంప్లీట్ జస్టిస్, పూర్తి స్థాయిలో న్యాయం అందించడం కోసము ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ లేదంటే డిక్రీస్ అంటారు కదా, ఆర్డర్స్ జారీ చేస్తుంది. సో ఆర్టికల్ 142 గ్రాంట్స్ ద పవర్స్ టు సుప్రీం కోర్ట్ టు గ్రాంట్ ఎనీ డిక్రీ ఆర్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద కంప్లీట్ జస్టిస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లూప్ హోల్స్ ఇన్ ద యాక్ట్ ఆర్ లా. అంటే ఏదైనా ఒక చట్టంలో లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కంప్లీట్గా పూర్తి స్థాయిలో న్యాయాన్ని కల్పించడం కోసం ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఈ 142 ఆర్టికల్ కిందనే అది చెప్పింది. సో మరి ఇంకా ఏమని చెప్పింది అంటే ముఖ్యంగా ఈ అడలసెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో, ఈ కన్సెన్షువల్ అడలసెంట్ రిలేషన్షిప్స్ అంటే ఈ కౌమార దశలో ఉన్న వాళ్ళ మధ్య ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మధ్య జరుగుతూ ఉన్న ఈ సెక్షువల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో కన్సెంట్ మేరకు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు పరస్పరం ఆమోదయోగ్యంతో ఈ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. సో ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి అంటే ఫస్ట్ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేయాలని చెప్పేసి చెప్పింది. అవి ఏంటివంటే ఈ స్కూళ్ళల్లో ముఖ్యంగా జెండర్ ఎడ్యుకేషన్, ఈ సెక్షువల్ ఈక్వాలిటీని ఈ పిల్లలకు, స్టూడెంట్స్కి జెండర్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కల్పించాలి. జెండర్ ఎడ్యుకేషన్, అలానే ఈ చట్టంలో ఉన్న లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ఈ చట్టంలో ఉన్న ఈ న్యాయ నిబంధనలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలియజేయాలి. లీగల్ అవేర్నెస్ అంటే ఈ న్యాయం పట్ల, ఈ చట్టాల పట్ల అవగాహన తీసుకురావాలి. అలానే స్టూడెంట్స్కి ఉమెన్ని ఏ విధంగా గౌరవించాలి, అబ్బాయిలైతే అమ్మాయిలను ఏ విధంగా గౌరవించాలి, అమ్మాయిలైతే అబ్బాయిలను ఏ విధంగా గౌరవించాలి. సో వీ మస్ట్ టీచ్ దెమ్ హౌ టు ట్రీట్ ద ఉమెన్ విత్ రెస్పెక్ట్ అని చెప్పేసి చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు తెలుసుకోవాల్సింది మెయిన్గా ఆర్టికల్ 142 చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 142 వాట్ ఇట్ టెల్స్, ఇట్ గ్రాంట్స్ ద పవర్స్ టు సుప్రీం కోర్ట్ టు గ్రాంట్ ఎనీ ఆర్డర్ ఆర్ డిక్రీ టు ఎన్ష్యూర్ ద కంప్లీట్ జస్టిస్ ఇన్ సమ్ కేసెస్. సో పోక్సో యాక్ట్ అంటే 2012. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. వ్యవసాయ విద్యలో సంయుక్త BSc కోర్సు. తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ వెస్ట్రన్ యూనివర్సిటీ మధ్య ఒక MOU కుదిరింది. ఈ MOUలో భాగంగా ఇండియాలోనే తొలిసారిగా 4 years BSc అగ్రికల్చర్ కోర్సుని సంయుక్తంగా నిర్వహించబోతున్నారు. 4 ఏళ్ల BSc అగ్రికల్చర్ కోర్సుని జాయింట్గా నిర్వహించడం కోసము ఈ MOU కుదిరింది. మరి ఈ MOUలో భాగంగా ఏదైతే ఈ 4 years BSc అగ్రికల్చర్ కోర్సు ఉందో, ఈ BSc అగ్రికల్చర్ కోర్సులో భాగంగా తెలంగాణకు చెందిన 40 స్టూడెంట్స్, తెలంగాణకు చెందిన 40 మంది విద్యార్థులు 3 ఏళ్ల పాటు ఈ వ్యవసాయ విద్యను, 3 years పాటు ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ని హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న కాలేజ్లో చదువుతారు.
ఇక రిమైనింగ్ 1 year కోర్స్ని, ఇక మిగిలిన 1 సంవత్సరం కోర్సుని ఈ సిడ్నీలో చదువుతారు. సిడ్నీ వెస్టర్న్ యూనివర్సిటీలో వాళ్ళు అక్కడ చదువుతారు. అంటే 3 ఏళ్ళు తెలంగాణలోని కళాశాలలో చదువుతారు, ఒక 1 year ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలో చదువుతారు. సో ఇక్కడ మెయిన్గా మనకి వ్యవసాయ విద్యకు సంబంధించిన MOU ఎవరి మధ్య కుదిరిందంటే తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ సిడ్నీ వెస్టర్న్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టుకు 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ఆమోదం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని నిర్మించడం కోసము, ఎక్స్పాండ్ చేయడం కోసం, విస్తరించడం కోసము 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఇది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, అలానే వైమానిక శిక్షణ స్థావరం కూడా ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. సో ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంటుంది, దాన్ని ఇంకొద్దిగా దాన్ని విస్తరిస్తారు. ఏ విధంగా విస్తరిస్తారు అంటే ఇలా ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చేపట్టి దాన్ని ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2025లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం కోసము ఆదిలాబాద్ వద్ద ఉన్న ఈ వైమానిక శిక్షణ స్థావరం, ఈ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో IAF చెందినది, దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఏప్రిల్ 2025లోనే IAF ఆమోదం తెలిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్సు. ఇప్పుడు మరో 700 ఎకరాల ల్యాండ్ని సేకరించి వన్స్ ఈ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత, భూసేకరణ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విల్ అండర్టేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు చూసుకుంటుంది, దాన్ని నిర్మించే బాధ్యత. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనేది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? కొత్తగా నిర్మిస్తే అది గ్రీన్ ఫీల్డ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్లో లండన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న హిందూజా గ్రూపు 20,000 crore పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లండన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న హిందూజా గ్రూపు 20,000 crores పెట్టుబడులు పెట్టబోతా ఉంది ఏపీలో. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. సో ఇక్కడ హిందూజా గ్రూపు ఇది యాక్చువల్లీ ఇండియాకు చెందిన ఒక మల్టీనేషనల్ కాంగ్లమరేషన్ అని చెప్పవచ్చు, అంటే భారతదేశానికి చెందిన వివిధ సంస్థల అలయన్స్ అని చెప్పవచ్చు. సో హిందూజా గ్రూప్ హెడ్ క్వార్టర్స్ లండన్, UK. ఇప్పుడు 20,000 crores ఏం పెట్టుబడులు పెట్టబోతా ఉందో హైలైట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి, వైజాగ్లో హిందూజా పవర్ ప్లాంట్ ఉంది ఆల్రెడీ. వైజాగ్లో హిందూజా పవర్ ప్లాంట్, ఇప్పుడు ఆ హిందూజా పవర్ ప్లాంట్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నారు. ఆ హిందూజా పవర్ ప్లాంట్ కెపాసిటీని 1600 మెగావాట్ ఎక్స్పాండ్ చేయబోతున్నారు, 1600 మెగావాట్లు పెంచబోతా ఉన్నారు. ఇక అలానే రాయలసీమలో సోలార్ విండ్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు, రాయలసీమలో సోలార్ విండ్ యూనిట్స్ని. అలానే కృష్ణా డిస్టిక్లోని మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వెహికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. కృష్ణా డిస్టిక్లోని మల్లవల్లిలో ఈ విద్యుత్ బస్సుల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతా అంటే హిందూజా గ్రూపు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతా ఉంది, ఆ పెట్టుబడుల్లో భాగంగా ఎక్కడ ఏం యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని, అలానే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరమైన రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, హైర్ బిల్. అమెరికా సెనేట్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది, హైర్ బిల్. ఈ హైర్ బిల్ పట్ల ఇప్పుడు ఎక్కువగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మర్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా జైరాం రమేష్, వీళ్ళంతా కూడా ఈ గవర్నమెంట్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దే ఆర్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఈ హైర్ బిల్ అనేది అమెరికాకు సంబంధించిన బిల్, బట్ ఇట్స్ హ్యావింగ్ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. ఈ హైర్ బిల్ వల్ల భారతదేశంలో ఉన్న ఐటీ సెక్టారు, BPO సెక్టారు పైన ఎక్కువగా నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే హైర్ బిల్ అంటే ఏంటి, తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత బిల్లు, అంతర్జాతీయ ఉపాధి తరలింపు బిల్లు. ఇంగ్లీష్లో హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిల్, హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిల్. మరి పేర్లోనే ఉంది అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత బిల్. అంటే ఈ బిల్లు ఏం చెప్తుందంటే ఈ బిల్లు కనుక చట్టంగా మారినట్టయితే
డెఫినెట్లీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి బీపీఓ సెక్టార్కి ముఖ్యంగా మన సర్వీస్ సెక్టార్ ఎగుమతులు దెబ్బతింటాయి. భారతదేశ ఐటీ రంగ ఎగుమతులు దెబ్బతింటాయి. ఎలా అంటే ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే అమెరికాలో ఏవైతే కంపెనీస్ ఉంటాయో అమెరికాలో కంపెనీస్ ముఖ్యంగా తమకు అవసరమైన సర్వీసెస్ అందించడం కోసము విదేశాలకు చెందిన సర్వీస్ సెక్టార్ని ఉపయోగించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక కంపెనీ తమ దేశంలో అందించాల్సిన సర్వీసెస్ కోసము ఇండియన్ బీపీఓ ఇండస్ట్రీని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు అమెరికన్ క్లయింట్స్ కోసము ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది, ఇండియన్ బీపీఓ ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ హైర్ బిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఏ అమెరికన్ కంపెనీ అయితే సర్వీసెస్ అందించడం కోసము విదేశాలకు చెందిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ని ఉపయోగించుకుంటారో అటువంటి కంపెనీలపైన 25% ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి ఈ బిల్ చెప్తా ఉంది. ఇట్ విల్ ఇంపోజ్ 25% ట్యాక్స్ ఆన్ అమెరికన్ కంపెనీ ఆర్ అమెరికన్ పర్సన్ who makes outsourcing payments. It will impose 25% tax on American company or American person who makes outsourcing payments. అంటే ఏంటి, వాళ్ళు తమ దేశంలో అందిస్తూ ఉన్న సర్వీసుల కోసము ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి చెందిన ఐటీ సెక్టార్ను వాడుకుంటూ ఉన్నారు. ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత భారతదేశానికి సంబంధించిన ఐటీ ఇండస్ట్రీకి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ 25% ట్యాక్స్ వేయడం వల్ల డెఫినెట్లీ ఇండియన్ ఐటీ సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. సో మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అమెరికాలో ఉన్న సర్వీస్ సెక్టార్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని చెప్పేసి. సో హైర్ బిల్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిల్. సో మరి ఈ కాంటెక్స్ట్లో అపోజిషన్ పార్టీ ఎందుకు క్రిటిసిజం చేస్తూ ఉందంటే ఈ యుఎస్ఏతో రిలేషన్స్ని మనం సరిగ్గా మెయింటైన్ చేయడంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విఫలమవుతున్నారు. ముఖ్యంగా టారిఫ్స్ ఏమో 50% ఇండియా పైన ఉన్నాయి, చైనా పైన ఏమో 47% వచ్చాయి, ఇండియా పైన బ్రెజిల్ పైన 50% టారిఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రధానమంత్రుల చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అత్యంత బలహీన ప్రధానమంత్రిగా అభివర్ణిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ హైర్ బిల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఒక క్వశ్చన్ చూస్తే CMS-03 సమాచార ఉపగ్రహ బరువు ఎంత? ఇటీవల ఇస్రో లాంచ్ చేసింది CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్. దీని వెయిట్ ఎంత? ఇది ట్రై చేయండి. ఇది భారతదేశంలోనే అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం, ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. సో దీని వెయిట్ ఎంత, అప్రాక్సిమేట్గా ఎంత ఉంది ట్రై చేయండి. అలానే దీన్ని ఏ లాంచ్ వెహికల్ని ఉపయోగించి లాంచ్ చేశారు, ఏ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేశారు, ఆ లాంచ్ వెహికల్లో ఆ రాకెట్లో స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ రాకెట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. సో ఇది CMS-03 సమాచార ఉపగ్రహానికి సంబంధించిన క్వశ్చన్ ట్రై చేయండి. ఇక మనం నేను అడిగిన క్వశ్చన్, ఇటీవల ఇండియా తొలిసారిగా GI ట్యాగ్ కలిగిన 2 రకాల నిమ్మకాయలను యూకేకి ఎక్స్పోర్ట్ చేసింది. ఇండి లైమ్ కర్ణాటక, ఇండి నిమ్మకాయలు కర్ణాటక, పులియకుండి లైమ్ తమిళనాడు. ఇండియా ఎక్స్పోర్టెడ్ GI ట్యాగ్డ్ ఇండి లైమ్ అండ్ పులియకుండి లైమ్ ఫర్ ద ఫస్ట్ టైం టు UK. ఇక GI ట్యాగ్ వ్యాలిడిటీ వచ్చేసి 10 years ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత GI ట్యాగ్ వ్యాలిడిటీ 10 years తర్వాత దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు, అంటే పునరుద్ధరించుకోవచ్చు. ఇక GI ట్యాగ్ సంబంధించి యాక్ట్ అంటే 1999 యాక్ట్, GI ట్యాగ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. GI రిజిస్ట్రీ వచ్చేసి చెన్నై తమిళనాడు, GI రిజిస్ట్రీ చెన్నై తమిళనాడు. ఇక నెక్స్ట్ వన్, ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితా. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 ఇండియాలో ఈ క్లీన్ సిటీస్ ఏవి ఉన్నాయి, ముఖ్యంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, ఈ గాలి నాణ్యత ఆధారంగా ఏవి పరిశుభ్రమైన నగరాలు అని చెప్పేసి క్లీన్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఈ కాలుష్యం ప్రకారము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ వీ నీడ్ టు రీకలెక్ట్ ఇట్, అదర్వైజ్ వీ కాంట్ గెట్ అన్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఏం చెప్తా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 ప్రకారము ఇండియాలో బెస్ట్ సిటీ వచ్చేసి పూణే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ. 2025 సంవత్సరంలో గాలి నాణ్యత ఆధారంగా చూస్తే మహారాష్ట్రలోని పుణే సిటీ టాప్ ప్లేస్లో ఉంది. దీని స్కోర్ ఎంత ఉంది, 51. ఎయిర్ క్వాలిటీ కేటగిరీ వచ్చేసి సాటిస్ఫాక్టరీ అన్నాడు. ఈ గాలి నాణ్యత ఏ కేటగిరీకి చెందినది అంటే పుణేలో
గాలి నాణ్యత ఓకే, సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిగించేలాగా ఉంది. మరి ఇవి చూస్తే అర్థం కావు. స్కోర్ ఇక్కడ కొత్తగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూస్తున్న వాళ్ళకి కావచ్చు, ఈవెన్ ఓల్డ్ స్టూడెంట్స్ అంత ఈజీగా గుర్తు చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ స్కోర్ ఏమో 51, 60, 63 అన్నాడు. సో ఈ కాంటెక్స్లో ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తీసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇండియాలో సిటీస్కి ఇచ్చే ఒక ర్యాంకింగ్ 6 కేటగిరీస్ ఆధారంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభివృద్ధి చేసిన ఒక ఇండెక్స్. ఈ ఇండెక్స్ ప్రకారము కొన్ని పొల్యూటెంట్స్ ఆధారంగా, కొన్ని రకాల కాలుష్య కారకాల ఆధారంగా ఏ సిటీలో ఎయిర్ క్వాలిటీ బాగుంది అని చెప్పేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పొల్యూటెంట్స్ వచ్చేసి PM 2.5, పర్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే అతి సూక్ష్మ ధూళికణాలు 2.5, PM 10 అతి సూక్ష్మ ధూళికణాలు 10, ఇక అలానే కార్బన్ మోనాక్సైడ్, గుర్తుపెట్టుకోండి కార్బన్ డయాక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా, లెడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. సో ఈ 8 పొల్యూటెంట్లు PM 2.5, PM 10, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా, లెడ్, సల్ఫర్ డయాక్సైడ్, NO2. మరి 6 కేటగిరీస్ ఉంటాయి. ఆ 6 కేటగిరీస్ వచ్చేసి సాటిస్ఫాక్టరీ అని, మోడరేట్ అని, స్కోర్ ఆధారంగా. ఇక స్కోర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ స్కోర్ ప్రకారము 0 to 50 ఉంటే అది గుడ్ కేటగిరీ అవుతుంది, అంటే ఆ ప్రాంతంలో గాలి నాణ్యత బాగుంది, గుడ్. 51 to 100 ఉంటే సాటిస్ఫాక్టరీ, 101 to 200 ఉంటే మోడరేట్, 201 to 300 ఉంటే పూర్ అంటే బాగలేదు అని, 301 to 400 ఉంటే వెరీ పూర్, 401 to 500 ఉంటే సివియర్. అంటే ఓవరాల్గా 6 కేటగిరీలు బేస్డ్ ఆన్ స్కోర్. 0 to 50 ఉంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ గుడ్ బాగా ఉంది, 51 to 100 ఉంటే సాటిస్ఫాక్టరీ సంతృప్తికరంగా ఉంది, 101 to 200 ఉంటే మోడరేటు అంటే మధ్యస్థంగా ఉంది, 201 to 300 ఉంటే పూర్ బాగాలేదు, 301 to 400 ఉంటే వెరీ పూర్. ఇక వెరీ పూర్ అంటే ఇక ప్రస్తుతం ఢిల్లీ వెరీ పూర్ కేటగిరీలో ఉంది. ఇక 401 to 500 అంటే సివియర్, ఇంకా వరస్ట్ ఉంది అని అర్థం. సో ఇది ఈ స్కోర్లు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ స్కోర్ ప్రకారం చూస్తే గుడ్ కేటగిరీలో ఉన్న సిటీ ఒక్కటి కూడా లేదు 2025లో. ఫస్ట్ ప్లేస్లో పూణే ఉంది, స్కోర్ 51 సాటిస్ఫాక్టరీ. సెకండ్ ముంబై, థర్డ్ నాసిక్. మనకి అవసరం లేదు, జస్ట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. పూణే ఫస్ట్, సెకండ్ ముంబై, థర్డ్ నాసిక్, 4th అహ్మదాబాదు, 5th భోపాల్, 10th ప్లేస్లో ఇండోర్ ఉంది. 10th ప్లేస్లో ఇండోర్. సో ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్టాండర్డ్స్. 6 కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అత్యంత మురికి నగరాల జాబితాలో మదురై అగ్రస్థానం. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకి సంబంధించిన ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విడుదల చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ప్రకారం జనరల్గా మనము క్లీన్ సిటీస్ గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో, అంటే స్వచ్ఛమైన నగరాలు. ఇప్పుడు డర్టీయెస్ట్ సిటీస్ తెలుసుకోవాలి. అంటే ఏంటి? మురికి నగరాలు. క్లీన్ సిటీస్ ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకి సంబంధించి 2025లో ఇటీవల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డుల్ని ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినవి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో క్లీన్ సిటీస్ విషయానికి వస్తే, అంటే స్వచ్ఛమైన నగరాల విషయానికి వస్తే పాపులేషన్ కేటగిరీల ఆధారంగా, అంటే జనాభా వర్గీకరణ ఆధారంగా ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 పాపులేషన్ కేటగిరీలు. లెస్ దాన్ 20K, 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీ ఒకటి. 20,000 నుంచి 50K, 20,000 నుంచి 50,000 జనాభా కేటగిరీ. 50K నుంచి 3 lakh, 50,000 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీ. 3 lakh to 10 lakh, 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీ. మోర్ దాన్ 10 lakh, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీ. ఈ మోర్ దాన్ 10 lakh కేటగిరీలో ఇండోర్ టాప్ ఉంది. ఇండోర్ స్వచ్ఛమైన సిటీ. ఇవి క్లీన్ సిటీస్ గురించి మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి కాబట్టి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు డర్టీయెస్ట్ సిటీస్ చూసుకుంటే అంటే ఏంటి? వరస్ట్ సిటీస్, చాలా మురికి నగరాలు. ఆ మురికి నగరాలలో మదురై ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మదురై అత్యంత మురికి నగరము.
సెకండ్ ప్లేస్లో పంజాబ్కు చెందిన లుధియానా ఉంది, థర్డ్ ప్లేస్లో చెన్నై, ఫోర్త్ రాంచీ జార్ఖండ్, ఫిఫ్త్ బెంగళూరు, 10th ప్లేస్లో ఢిల్లీ ఉంది. సో ఇండియాస్ మోస్ట్ డర్టియెస్ట్ సిటీ మదురై. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి న్యూ డైరెక్టర్ జనరల్గా సీనియర్ సివిల్ సర్వెంట్ సంజయ్ గార్గ్ గారు అపాయింట్ అయ్యారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్ జనరల్గా, కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ గార్గ్ గారు ఎన్నికయ్యారు. ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఇండియాలో ముఖ్యంగా క్వాలిటీ స్టాండర్డ్స్ని నిర్దేశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, ఈ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి ఈ హాల్ మార్కింగ్స్ కావచ్చు, అలానే కన్జ్యూమర్ అఫైర్స్, ముఖ్యంగా వినియోగదారుల హక్కులను కాపాడడం కోసము స్టాండర్డ్స్ని సెట్ చేస్తూ ఉంటుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించి BIS యాక్ట్ 2016 ఉంది, 2016. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉంటుంది. ఈ వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక బాడీ BIS. దీనికి డైరెక్టర్ జనరల్గా సంజయ్ గార్గ్. పర్సన్స్ ఇన్ న్యూస్. అమెరికాకు చెందిన మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ మరణం. USA ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెనీ ఈయన మరణించారు. ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి రిచర్డ్ బ్రూస్ చెనీ. 84 years ఏజ్లో మరణించారు. మరి ఇక్కడ ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటంటే 9/11 అటాక్స్ జరిగిన తర్వాత, అమెరికాలో 9/11 అటాక్స్ జరిగిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన, ఇరాక్ పైన యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధానికి సంబంధించి మెయిన్ ఆర్కిటెక్ట్, ఆ యుద్ధానికి సంబంధించి కీలకమైన సూత్రధారి అని చెప్పవచ్చు. సో ఒరిజినల్ నేమ్ రిచర్డ్ బ్రూస్ చెనీ. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బంగారు పతక విజేత చార్లెస్ కోస్టే కన్నుమూత. వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ గోల్డ్ ఒలింపియన్ చార్లెస్ కోస్టే మరణించారు 101 years ఏజ్లో, 101 సంవత్సరాల వయసులో. ఈయన ఫ్రాన్స్కు చెందిన వ్యక్తి. 1948లో సైక్లింగ్లో గోల్డ్ మెడల్ గెలుపొందాడు. అలానే ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా కూడా వ్యవహరించారు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రపంచంలోనే అగ్రగామి సహకార సంస్థగా అమూల్. QS ఏషియా ర్యాంకింగ్స్ 2026. పోక్సో చట్టం. వ్యవసాయ విద్యలో సంయుక్త BSc కోర్స్ తెలంగాణ. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్. హిందూజా గ్రూప్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్. అమెరికా హైర్ బిల్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అత్యంత మురికి నగరాల జాబితాలో మదురై అగ్రస్థానం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా సంజయ్ గార్గ్. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ మరణం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బంగారు పతక విజేత చార్లెస్ కోస్టే కన్నుమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.